ఆకుకూరలు ఎంత ఇష్టం లేని వారికైనా చుక్కకూర, గోంగూర లాంటివి చేస్తే ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చుక్కకూరతో పచ్చడి చేస్తున్నాను. పచ్చడి అని నేనంటాను, కూర అని అయినా మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ చుక్కకూరలో పసుపు, ఉప్పు వేసి నూనెతో మగ్గించుకున్నాను. బాగా దగ్గరికి మగ్గాక పచ్చడి కారం వేసుకోవాలి. పచ్చడి కారం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 1½ స్పూన్ నువ్వుపొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నువ్వుపొడి ఒకటి మన దగ్గర రెడీగా ఉంటే పచ్చడి చాలా తొందరగా అయిపోతుంది. బాగా కలుపుకున్నాక తాలింపు వేసుకోవడమే. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఒక్క నిమిషం వేగించుకొని పచ్చడిలో కలుపుకోవడమే. చాలా బాగుంటుంది. నేను టైటిల్ పైన నువ్వుపొడి లింక్ కూడా ఇస్తాను, అది కూడా చూడండి. ఈ పచ్చడికి రోటితో కానీ మిక్సీతో కానీ పని లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.